నమస్కారం. భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు జిల్లా 26వ మహాసభలో వాస్తవంగా ఈ నెల 4, 5 తేదీల్లో జరగవలసి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల రీత్యా ఆ మహాసభల్ని ఈ నెల 17, 18 తేదీలకి మార్చడం జరిగింది. 17వ తేదీ ఉదయం సాయంత్రం 3 గంటలకి బీఆర్ స్టేడియం దగ్గర నుంచి కొత్తపేట విజయ టాకీస్ ఆవరణ వరకు భారీ ర్యాలీ, అనంతరం విజయ టాకీస్ ఆవరణలో భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కమిటీ కె రామకృష్ణ, సహాయ కార్యదర్శి కమిటీ ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు, ఇంకా సిపిఐ రాష్ట్ర జిల్లా నాయకులంతా కూడా ఈ బహిరంగ సభలో ప్రసంగించబోతూ ఉన్నారు. ఆ సందర్భంగా రెండో రోజు 18వ తేదీన సిపిఐ కార్యాలయంలో ఎంపిక చేయబడినటువంటి ప్రతినిధులు 300 మందితోటి సిపిఐ కార్యాలయంలో వేములపల్లి శ్రీకృష్ణ హాల్లో ప్రతినిధుల సభ జరుగుతుంది. ఈ ప్రతినిధుల సభలో గుంటూరు నగర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా నగరంలో ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం అనేక తీర్మానాలని ఆమోదించబోతూ ఉన్నాం. ఈ మహాసభ జయప్రదం కోసం అన్ని వర్గాల ప్రజలు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క ప్రజా ప్రదర్శనలో పాల్గొనవలసిందిగా సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఐక్యంగా ఒకే వేదికపైకి వచ్చి రాష్ట్ర వ్యాపిత ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దానిలో భాగంగా ఇంటింటి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తూ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని స్మార్ట్ మీటర్లో తిరిగేటువంటి ప్రమాదాన్ని వాళ్ళు తెలియజేస్తూ ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ నెల 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యుత్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున ధర్నాలకి వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. దానిలో పేరుతో బిగిస్తూ ఉన్నారు, దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. స్మార్ట్ మీటర్లు ఆపేంత వరకు కూడా, ఈ విద్యుత్ భారాలు తగ్గించేంత వరకు కూడా సిపిఐగా పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం.